హలో ఫ్రెండ్స్, నమస్తే. చాలామందికి తెలియని పాన్ కార్డ్ రూల్. ఒక చిన్న పొరపాటుకు 10,000 రూపాయల ఫైన్. మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? పాన్ కార్డుకు సంబంధించి ఒక రూల్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆ రూల్ తెలుసుకోకపోతే 10,000 రూపాయల వరకు జరిమానా పడే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాన్ కార్డ్ ప్రతి పన్ను చెల్లింపుదారుడికి చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. కానీ ఒక వ్యక్తి జీవితంలో ఒకే ఒక పాన్ కార్డు మాత్రం ఉండాలి అనే నిబంధన చాలామందికి తెలియదు. ఒకవేళ మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే లేదా ఏదైనా సరైన కారణంతో పాన్ సరెండర్ చేయాలనుకుంటే వెంటనే రద్దు ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. లేదంటే జరిమానా పడే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సులభంగా పూర్తి చేయొచ్చు. భారత ఆదాయ పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ పాన్ అనేది 10 అక్షరాలు సంఖ్యలతో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం, బ్యాంక్ అకౌంట్ తెరవడం, పెట్టుబడులు పెట్టడం, పెద్ద మొత్తాల ఆర్థిక లావాదేవీ లాంటి పనులకు ఇది తప్పనిసరి. అయితే ఒక వ్యక్తికి ఒకే ఒక పాన్ కార్డు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండడం ఆదాయ పన్ను చట్టం ప్రకారం నిషేధం. పాన్ కార్డు రద్దు చేయడానికి ప్రత్యేకంగా వేరే ఫామ్ ఉండదు. దీనికోసం రిక్వెస్ట్ ఫర్ న్యూ పాన్ కార్డ్ అండ్ చేంజెస్ అండ్ కరెక్షన్ ఇన్ పాన్ డాటా అనే ఫామ్ని ఉపయోగించాలి. ఈ ఫామ్ నింపేటప్పుడు మీరు కొనసాగించాలని అనుకుంటున్న పాన్ నెంబర్ను ఫామ్పై భాగంలో నమోదు చేయాలి. అలాగే రద్దు చేయాలనుకుంటున్న అదనపు లేదా డూప్లికేట్ పాన్ వివరాలను ఐటెం నెంబర్ లెవెల్లో ఇవ్వాలి. అదనపు పాన్ ఎందుకు సరెండర్ చేస్తున్నారో కారణం కూడా పేర్కొనాలి. రద్దు చేయాల్సిన పాన్ కార్డుల కాపీలను జత చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లతో దరఖాస్తు సమర్పించిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పరిశీలించి డూప్లికేట్ పాన్ డీయాక్టివేట్ చేస్తుంది. ఆన్లైన్ ప్రక్రియ చాలా సులువు. అధికారిక పాన్ అప్లికేషన్ పోర్టల్లోకి వెళ్ళి చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ పాన్ డాటా ఆర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత దరఖాస్తుదారు కేటగిరీని ఎంచుకోవాలి. ఉదాహరణకు ఇండివిజువల్, కంపెనీ, పార్ట్నర్షిప్, టర్మ్, ట్రస్ట్ లేదా హెచ్ఎఫ్. అనంతరం పేరు, పాన్ నెంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. మొదటి దశ పూర్తయ్యాక ఒక ప్రత్యేక టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అది మీ రిజిస్టర్డ్ ఈమెయిల్కి పంపబడుతుంది. ఈ టోకెన్ భవిష్యత్ అవసరాల కోసం భద్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు కొనసాగించి డాక్యుమెంట్లు సమర్పించే విధానాన్ని ఎంచుకోవాలి. ఫిజికల్ డాక్యుమెంట్స్, ఈకేవైసీ, ఈసైన్ లేదా డిజిటల్ సిగ్నేచర్స్ అటువంటి ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత సరెండర్ చేయాల్సిన అదనపు పాన్ కార్డు వివరాలు నమోదు చేయాలి. ఏ పాన్ కొనసాగించాలి, ఏ పాన్ కార్డు రద్దు చేయాలనేది స్పష్టంగా పేర్కొనాలి. తర్వాత గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, పుట్టిన తేదీ రుజువు, డూప్లికేట్ పాన్ కార్డుల కాపీలు అప్లోడ్ చేయాలి. చివరిలో డిక్లరేషన్ పూర్తి చేయాలి. అయితే పాన్ కంపెనీ, పార్ట్నర్షిప్ ఆర్ ఎల్ఎల్పీలు ఇతర సంస్థ చెందిందైతే అధీకృత ప్రతినిధి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ఈ విధంగా ఆన్లైన్ పోర్టల్లో చేయొచ్చు, లేదంటే దగ్గరలో మీ సేవల్లో కూడా వెళ్ళి చేసుకోవచ్చు, లేదంటే పాన్ కార్డు సంబంధించిన ఆఫీసెస్లో కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. అయితే ఇలా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డు ఉన్నట్లు కలిపితే గరిష్టంగా 10,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఆదాయ పన్ను చట్ట ప్రకారం అది దాఖలు అవుతుంది. కాబట్టి ఎవరికైనా 2 ప్యాన్లు ఉన్నాయంటే ఒక ప్యాన్ రద్దు చేసుకుని ఒక ప్యాన్ని కంటిన్యూ చేయడం చాలా ముఖ్యం.